పేరు సంపాదించుకోవాలనుకుంటారు. ఎంతో కొంత పేరు కీర్తి రావద్దు అని అనుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అందరూ కావాలనుకుంటారు. కొంతమంది పైకి చెప్పరు, కొంతమంది చెప్తారు, అంతే తేడా. సో ప్రతి ఒక్కళ్ళు అది తప్పులేదు కదా. ఎదుగుతాము, ఒక మంచి పెట్టి ఎదగాలనే కోరుకుంటాడు మనిషి. అది మంచిదే. అది ఆశ ఉండాలి, అత్యాశ ఉండకూడదు. సో ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు మనం ఎదగాలని అనుకుంటాం. ఎదగవడం తప్పు కాదు. సో అలాగ మనం ఎదగాలనుకున్నప్పుడు, మనం సక్సెస్ అవ్వాలన్నప్పుడు, మన గోల్ని మనం రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని మానసికంగా దానికి అంటే ఆ రోజు అనేసుకుని కూర్చుంటే అయిపోదు. దానికి మనకే ఆ పని మనం చేయడానికి మనకి సామర్థ్యం ఉందా అని మనం ఫస్ట్ మన క్యాపబిలిటీ ఊహించుకోవాలి. ఇప్పుడు నేను వెళ్ళిపోయి అమెరికా ప్రెసిడెంట్ అయిపోతానంటే అయిపోతాను, అమెరికా ప్రెసిడెంట్ అయిపోతాను అవుతానా? కాదు. అది నాకు అసలు సంబంధం లేనిది. అది అసలు నా క్యాపబిలిటీ లేదు అక్కడ. అమెరికా ప్రెసిడెంట్ అవ్వడం కాదు నా క్యాపబిలిటీ. నాకు ఇప్పుడు అమెరికాలోనే పౌరసత్వం లేదు. నేను అమెరికా ప్రెసిడెంట్ ఎలాగ వెళ్ళిపోతాను? అది జరగని పని. సో మనం ఏదైనా సరే అవుతాము అంటే మన మనసు కూడా నమ్మాలి. అవును, నిజంగా మనకు దగ్గరలో ఉన్న గోల్ ఎట్టుకోవాలి. అవును, నేను ఇంత డబ్బులు సంపాదిస్తాను, కొంచెం పేరు తెచ్చుకోగలుగుతాను నాకు ఉన్న సొసైటీలో అనుకుంటే, ఎస్ ఇది నాకు పాసిబుల్. నేను ఇండియాలో ఉన్నాను, నా లిమిట్స్కి, నా కెపాసిటీ నాకు తెలుసుకోవాలి. నేను కెపాసిటీ తెలుసుకుని నేను కొంచెం సొసైటీలో మంచి స్టేజ్లో ఉండాలి, కొంచెం నా బిజినెస్ని మంచిగా డెవలప్ చేసుకోవాలి, మంచిగా ఒక రేంజ్లో ఉండాలి, అవసరమైతే కొంతమందికి మనం సహాయం చేసే ఒక శక్తి కలిగి ఉండాలి అనుకోవచ్చు. ఆ గోల్ నేను రీచ్ అవ్వాలంటే ఈజీగా రీచ్ అవుతాను. ఎందుకంటే నాకు ఇది సాధ్యమైంది అని నా మనసు నన్ను నమ్ముతుంది కాబట్టి దాన్ని నేను ప్రణాళిక వేసుకోవాలనుకుంటూ కూర్చుని నేను జపం చేస్తూ కూర్చుంటే అయిపోదు. దానికి కావాల్సినట్టు నేను ప్రణాళిక వేసుకోవాలి, కష్టపడాలి. ఆ బిజినెస్ కానీ అన్నింటిలోని దానికి కావాల్సినట్టు ఆ బిజినెస్ చేయడానికి అందరితో ఎలాగ ఇంటరాక్ట్ అవ్వాలి అన్నీ నేను చేసుకుంటూ ఉండాలి. నా కష్టపడుతూ నేను పని చేసుకుంటూ నిరంతరం నేను మానసికంగా ఆ సంకల్పం అంత గట్టిగా చేసుకుంటే డెఫినెట్లీ అది నిజమై తీరుతుంది. అప్పుడు మనకి యూనివర్స్ అది జరిగేలాగా తీరుస్తుంది. అప్పుడు ఆ సంకల్పం అన్నది జరిగి తీరుతుంది. అప్పుడు మీరు ఉన్నారు, వాళ్ళు ఉంటుందో పెద్ద కారు కొనుక్కోవాలి, ఎట్లా కొనాలి, అది కొనాలి. కారు కొనాలి అంటే ఏం చేయాలి? మీరు ఆ కోరిక బలంగా ఉండాలి. చిన్న కారు ఉంది, ఇంకా పెద్ద కారు కావాలి. కోరిక బలంగా ఉండాలి, దాన్ని అనుకుంటూ ఉండాలి, దానికి కావాల్సినట్టు పని చెయ్యాలి. అంటే అక్కడ ఏం చేస్తున్నారు? ఆ కర్మ అనే సంస్కారాన్ని మనం బలపరుస్తున్నాం. థాట్స్కి పవర్ ఉంటుంది కదా, ఆ థాట్కి బాగా పదును పెడుతున్నాం. పదును పెట్టినప్పుడు యూనివర్స్ ఖచ్చితంగా, యూనివర్స్ అంటే గాడ్, భగవంతుడు, ఖచ్చితంగా జరిగేలాగా చేస్తుంది. అంటే ఆలోచనకి అంత పవర్ ఉంటుంది. దానికి ప్రణాళిక వేసుకుంటారు. కారు కొనడానికి ప్రణాళిక వేసుకుంటారు. నిరంతరం దానికి క్లారిటీ ఉండాలి. అంటే కన్ఫ్యూజన్ ఉండకూడదు. 100 రకాలుగా బ్రాండ్స్ ఉన్నాయి కార్లు, ఏ కారు అన్న క్లారిటీ ఉండాలి. పలానా కారు, పలానాది, ఇది పలానా టైం పీరియడ్ ఖచ్చితంగా నేను చేస్తాను, దాన్నే అనుకుంటూ ఉండాలి. దానికి కావాల్సినట్టు పని చెయ్యాలి, ప్రణాళిక వేసుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అయితే అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది లా ఆఫ్ అట్రాక్షన్. దీని గురించి మళ్ళీ ఇంకొక వీడియో నేను చేస్తాను డెప్త్గా. ఇప్పుడు అంటే థాట్స్కి ఎంత పవర్ ఉంటుంది అనే విషయం మీద ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. సో ఆ సంస్కారాలు అన్నవే గాఢంగా మనకి నాటుకుంటూ ఉంటాయి, గాఢంగా తయారవుద్ది. అంటే మానసిక ఆలోచన గురించి చెప్తూ నేను మళ్ళీ ఇందులోకి వస్తున్నా. ఇది కూడా రిలేటెడ్ టాపికే. అయితే కర్మ అన్నదే ప్రతిఫలం అనుభవించేస్తున్నాం, దానికి ఇమీడియట్లీ తీరిపోతుంది. ఏ పని అయితే మనం చేస్తున్నామో దాని కర్మ అంత బలంగా తయారవుతుందో, ఆ రూట్ అన్నదే అంత బలంగా తయారైపోతుంది, ఆ దారి అన్నదే అంత బలంగా తయారైపోతుంది. ఈ కోపం అనేది ఏమవుతుంది? ఈ జన్మలో ఈ మనిషి లక్షల సార్లు కోపం తెచ్చుకున్నాడు అంటే అంత బలంగా అది ఆ కోపం అనే దారి ఏర్పడిపోయింది, సంస్కారం ఏర్పడిపోయింది. ఆ కోపం రాగానే మళ్ళీ ఆ కోపం అనే వాటర్ ఎండిపోతుంది. అంటే కర్మ ఎండిపోతుంది. కానీ ఆ దారి అన్నది ఉండిపోతుంది. మళ్ళీ ఏమవుతుంది? ఈ 1,00,000 సార్లు 1,00,00,000 సార్లు ఈ జన్మలో కోపగించుకున్నాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ లెక్కకి. నెక్స్ట్ జన్మ ఎత్తగానే ఏమవుద్ది? అతనికి మళ్ళీ కోపం అన్నది ఈజీగా వచ్చేస్తుంది తనకి. ఎందుకు? ఈ సంస్కారంతో పుట్టాడు. చిన్న సంఘటన జరిగిందంటే జన్నని వచ్చేస్తుంది. ఇంకో వేరే పర్సన్ ఉన్నారు, కోపం అనే సంస్కారం లేదు అతనికి, అంత లేదు. అతను ఏం రియాక్ట్ అవ్వడు, నవ్వుకుంటాడు అని ఉంటాడు, వేరే పర్సన్ అనుకుందాం. కానీ
వీడికి ఏమవుద్ది, ఇమ్మీడియట్లీ ఆ సంస్కారం ఉంది కాబట్టి చిన్న సంఘటన చేసినా సరే స్పీడ్గా కోపం అనేది వచ్చేయడం జరుగుద్ది. సో ఈ సంస్కారం అనేది క్యారీ అవుతుంది. అంటే జన్మలకి క్యారీ అయ్యేది ఏంటి, కర్మలు ఏ జన్మలో ఆ జన్మలో అనుభవించేస్తున్నాం, దాని ప్రతిఫలం అనుభవించేస్తున్నాం. కానీ ఈ సంస్కారం అనేది మాత్రం క్యారీ అవుతుంది. దానివల్లనే మనుషులకి తేడాలు ఉంటున్నాయి. ప్రతి మనిషి ఒక్కలాగా ఉండడు. ఇందాక ముందు చెప్పాను కదా, ప్రతి ఒక్కళ్ళ ఆలోచన విధానం తేడా ఉంటుంది. వాళ్ళకి ఎదురయ్యే పరిస్థితులు, మనం 100 మంది 1,00,000 మంది, ఇప్పుడు మీరు మేము మనం అందరం ఉన్నాం. మనం అందరం బయటికి వెళ్ళి వస్తున్నప్పుడు అందరికీ డిఫరెంట్ అందరికీ ఒకే ఎక్స్పీరియన్స్. పొద్దున్న మార్నింగ్ 6 గంటలు లెగ్గానే మళ్ళీ రేపు నెక్స్ట్ డే మళ్ళీ పొద్దున్న ఉదయం 6 దాకా అందరికీ ఒకే ఎక్స్పీరియన్స్ జరుగుద్దా చెప్పండి? ఇప్పుడు 2 మనుషులను తీసుకుందాం, ఏ అనే బి అనే పర్సన్. వీళ్ళిద్దరు ఈరోజు మార్నింగ్ 6 AM ఇంట్లో ఉన్నారు, బయటికి వెళ్ళారు, మొత్తం తిరిగారు. రెండో బి అనే పర్సన్ కూడా బయటికి వెళ్ళాడు, ఇంట్లో ఉన్నాడు, మొత్తం తిరిగాడు. ఇద్దరు ఆలోచన విధానం సేమ్ ఉంటుందా? ఉండదు. వాళ్ళిద్దరు బయటికి వెళ్ళి వచ్చారు. ఇతనంతా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, బి అనే పర్సన్ది మొత్తం డిఫరెంట్ ఉంటుంది, ఏ అనే పర్సన్ది మొత్తం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో దాన్ని బట్టి అతని సంస్కారాలు ఏర్పడుతున్నాయి. అయ్యే రిపీటెడ్గా అవుతాయి, గాఢంగా ఏర్పడతాయి. డిఫరెంట్ రెండో రోజు ఇంకో పరిస్థితులు ఉంటాయి. ఈ కోపం అనేది ఏంటి, కోపం అనేది సహజంగా అందరికీ వచ్చేది. అది ఏ పని చేసినా కోపం అనేది వచ్చి సంస్కారం గాఢంగా అయిపోతుంది. సో అట్లాగా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి. అందుకే ప్రతి మనిషికి వాళ్ళకి ఎదురయ్యే డిఫరెంట్ పరిస్థితులను బట్టి విధాలైనటువంటి అక్కడ పరిస్థితులను బట్టి వాళ్ళ ఆలోచన విధానం సపరేట్గా ఉంటుంది. వాళ్ళకి ఎదురైన అనుభవాలను బట్టి, వాళ్ళ వే ఆఫ్ లివింగ్ బట్టి మొత్తం అంతా కూడా డిఫరెంట్ సంస్కారాలు ఏర్పడతాయి. మొత్తం వాళ్ళ ఆలోచన విధానం కానివ్వండి, అన్నీ వాళ్ళకి ఎదురే పరిస్థితులు కానివ్వండి, వాళ్ళు నివసించే పరిస్థితులు కానివ్వండి, అన్నీ సపరేట్గా ఉంటాయి. కాబట్టి సంస్కారాలు కూడా సపరేట్గానే ఉంటాయి. అందుకే ఆ సంస్కారాలతోటే జన్మెత్తుతాడు. జన్మెత్తి ఆ సంస్కారాలకి అనుగుణంగానే వాళ్ళు పుడతారు. కొంతమంది అనారోగ్యంతో పుడతారు. ఎందుకు పుడుతున్నారు అంటే వాళ్ళ ఆలోచన విధానం డిఫరెంట్. కొంతమంది ఆరోగ్యంగా పుడతారు. అంటే ఈ జన్మలో కొంతమంది డబ్బుతో పుడతారు, కొంతమంది డబ్బు లేకుండా పుడతారు. అంటే ఈ జన్మలోని కొంతమంది ఆలోచిస్తారు, ఏమో కొంతమంది ఉంటారు చూడండి, ఏమో ఎవరిదైనా ఏదన్నా చూశారనుకోండి, ఆలోచన విధానం పవర్ఫుల్ అన్నాను కదా, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. మెయిన్ మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఎవరికన్నా ఏదన్నా ఒక రోగం వచ్చింది అనుకుందాం, వీడు భయపడిపోతాడు, వీడికి వచ్చేస్తుందేమో అని. అవునా కదా? అంటే కొంతమంది అతి భయస్తులు ఉంటారు. కొంతమంది ఏంటి, అయ్యి బాబా అది తినేస్తే ఊహించేసుకుంటూ ఉంటారు, అది తినేస్తే రోగాలు వచ్చేస్తాయేమో, ఇది తినేస్తే రోగాలు వచ్చేస్తాయేమో. కొంతమంది ఎవరన్నా రోగంతో బాధపడే వాళ్ళని చూస్తే తనకి వచ్చేస్తుందేమో అని భయపడిపోతారు. ఆ భయం అస్తమానం అలాగ ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చేస్తామో. అది ఆ ఆలోచన బలం అయితే ఈ జన్మలోనే వచ్చేయచ్చు, లేకపోతే నెక్స్ట్ జన్మలకు కూడా ఇతను ఏదైతే ఏ సంస్కారాన్ని అయితే ఆ అనారోగ్యం అనే సంస్కారాన్ని బలంగా చేసుకుంటాడో అలాగా పుట్టవచ్చు. కొంతమంది యాక్సిడెంట్లు ఎక్కడో జరిగితే వీళ్ళకి జరిగిపోయినట్టు భావించేస్తారు, భయపడతారు. ఇట్లా రకరకాలుగా ఉంటారు. ఎవరు లేరని కాదు కదా, మనం ఎంతోమంది చూస్తాం. ప్రతిదానికి చిన్నదానికి భయపడిపోతారు. ఎక్కడో జరిగిన విషయాన్ని తినక జరుగుతుందేమో అని అనుభవించేసుకుంటారు. ఇట్లా ఫ్యూచర్లో ఏమన్నా ప్రాబ్లం అవుద్దేమో అని పాజిటివ్ ఆలోచనతో ఉండరు, నెగిటివ్ ఆలోచనతో ఉంటారు. ఇది నెగిటివ్ ఆలోచన అనమాట. పాజిటివ్ మనకి మంచిగా భగవంతుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మనం మంచిగా ఉంటాం అనే ఒక దృఢ సంకల్పం మనకు ఉండాలి. అదే మనల్ని నిలబెడద్ది. అది కాదు, కొంతమంది ఏంటి అనవసరమైన భయాలకి వీటికి లొంగిపోతూ ఉంటారు. అలా నేను ఎంతోమందిని చూసా. కొంతమంది బస్సు ఎక్కితే బస్సు యాక్సిడెంట్ అయిపోద్దేమని భయపడిపోతారు. ఏమో అది అలాగా వాళ్ళ సంస్కారాలు అలాగా ఎవరికైనా ఏదైనా రోగం వస్తే తినకొచ్చేస్తుందని ఊహించేసుకుంటాడు. ఇట్లా రకరకాలుగా ఉంటారు. వాళ్ళ మానసిక వాటిని బట్టి ఆ సంస్కారాలు అతనిలో ఈ జనంలో బలం అయిపోయినాయి అనుకుందాం. కొంతమంది బీపీ వచ్చేస్తుందేమని భయపడతారు, షుగర్ వచ్చేస్తాం, వాళ్ళకి వచ్చిన షుగర్, నాకు కూడా ఏజ్ అయిపోయింది, షుగర్ వచ్చేస్తామని భయపడతాను. నిజంగానే వచ్చేస్తుంది. ఎక్కువ మరీ డెప్త్ అయిపోయిందండి, ఈ జనంలోనే వచ్చేయచ్చు, లేకపోతే నెక్స్ట్ జనంలోకి రావచ్చు. అట్లాగా నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అట్లాగా మన ఆలోచన విధానం బట్టి కూడా సంస్కారాలు ఏర్పడతాయి. నెక్స్ట్ జనంలో అనారోగ్యంగా పుట్టవచ్చు. కొంతమంది ఏమో చాలా పాజిటివ్ దృక్పథంతో ఉంటారు, వాళ్ళు మంచి ఆరోగ్యంగా పుట్టవచ్చు. అదేవిధంగా కొంతమంది ఆలోచనలు మనం అంత ధనవంతులు ఎక్కడవుతాం, మనకి అంత ధనవంతులు అవుతాం అని లో లెవెల్లో ఉంటాయి, చాలా లో లెవెల్లో ఉంటాయి. ఒకళ్ళు సాధిస్తున్న